బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లా శివారం గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో వంట చేస్తుండగా యువతిపై దుండగులు దాడి చేశారు. కొండ్రు అఖిల అనే యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. ముసుగు వేసుకొని వచ్చిన యువకుడు కత్తితో పొడిచి ఇంటి వెనుక వైపు నుంచి పరారయ్యాడు. బాధితురాలిని వెంటనే చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసింది ఎవరన్న దానిపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. చీపురుపల్లి నియోజకవర్గం గర్విడి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోకి వెళ్ళి ఒక అమ్మాయిని కిరాతకంగా పొడిచేటువంటి దారుణ ఘటన చోటు చేసింది. దీనికి సంబంధించి కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వాళ్ళ బంధువులు మనతో ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి చెప్పండి, ఏం పేరు అమ్మాయి పేరు? అఖిల అండి. అఖిల, అసలు ఏం జరిగింది? మేమైతే పనికి వెళ్ళిపోయామండి ఉదయము. ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉంది. ఈ అమ్మాయి ఇంట్లో నుండి లోపలికి వెళ్ళినప్పటికీ ఆ అబ్బాయి ఎవరో తెలియదు, కానీ లోపల ఉన్నాడు. ఈ అమ్మాయి చూసినప్పటికీ పీక నొక్కి పొడిచేసి పారిపోయాడు మాస్క్ వేసుకొని. మొత్తం ఎంతమంది ఇంట్లోకి వచ్చారు? ఒక అబ్బాయి. ఒక అబ్బాయి అంటే ఇప్పుడు అమ్మాయి ఎంతమంది అంటే ఏం చదువుకుంటుంది అమ్మాయి? ఫస్ట్ ఇయర్ చదివేసి ఆపేసిందండి. అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి ఇంట్లో ఉంటుంది? సంవత్సరం బట్టి ఉంటుందండి. ఎంతమంది కాలేజ్ చదువుకున్నప్పుడు కానీ ఇంట్లో ఎక్కడ పనికి వెళ్ళినప్పుడు ఎవరైనా వేధించడం లాంటివి ఏం జరిగింది? గొడవలు గట్టి ఏం లేవండి, అసలు ఏం లేవు అసలు. అంటే మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా మీకు? లేదు సార్, మాకు ఎవరిపైన లేవు. సో ఇది అంటే ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగుడు ఇంట్లోకి రావడం, మాస్క్ వేసుకొని రావడం, ఒకసారిగా అంటే నోరు నొక్కి అమ్మాయి పొట్టలో కత్తితో పోవడం అనేది జరిగిందని అయితే బంధువులు చెప్తున్నారు. ఇప్పటికే అంటే అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సంవత్సరం నుంచి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే మధ్యలో ఆపివేసి సంవత్సరం నుంచి ఇంట్లో ఉంటుంది. అయితే ఎవరిపైన తమకు అనుమానం లేవు. మరి ఏం జరిగిందో పోలీసులే తేల్చాలని అయితే అమ్మాయి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లా శివారం విలేజ్ లో ముసుగు యువకుడు దాడి చేసిన ఘటనా ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పరిశీలించారు. అఖిల అనే యువతిపై ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. 2 సార్లు ఆమెను కత్తితో పొడిచాడని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం అఖిల పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు ఎస్పీ. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. బాధిత యువతి కిచెన్ లో ఉన్న సమయంలో దాడి జరిగిందని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంల సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ దాడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తూ ఉన్నాము, ఒక యువతిపై అయితే ముసుగు వేసుకుని వచ్చి మరి ఒక యువకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడి వరకు వచ్చాయి, పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి శివశంకర్? ప్రసన్న, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే డిఎస్పీ రాఘుల్, చీపురుపల్లి డిఎస్పీ రాఘుల్ కావచ్చు, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇద్దరు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తం అంటే సుమారు, ఎందుకంటే అఖిల అనే అమ్మాయి ఇంట్లో కిచెన్ లో వంట చేస్తున్న దాడి జరిగింది. దాడి చేసిన తర్వాత దుండగుడు ఇంట్లో నుంచి, ఎందుకంటే ఈ అమ్మాయి అఖిల అనే అమ్మాయి ఇల్లు ఊరి చివరన ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి అన్ని తోటలు కాబట్టి ఆ ఇంట్లో నుంచి తోటల్లోకి పారిపోయి అక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి కాబట్టి పోలీసులు మొత్తం ఆ తోటలన్నీ కూడా అంటే గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ అనుమానితులు అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ కూడా ఏ విధంగా దాడి చేశారు, ఏ కోణంలో వీళ్ళు దాడి చేశారంటే అటు గంజాయి బ్యాచా, లేదంటే కొంత ప్రేమ వ్యవహారమా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయి అంటే అన్ని కోణాల్లోనూ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే క్లూస్ టీం కావచ్చు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అన్నింటితో అన్ని బృందాలను కలుపుకొని సమన్వయం చేస్తుంది. ఎందుకంటే గతంలోనే మనం రీసెంట్ గా 2 months బ్యాక్ బొబ్బిల్లో జరిగినటువంటి దారుణమైన ఘటన కూడా చూసాం. ఎందుకంటే సొంత వదినతో ఎఫ్ఐఆర్ ఉండడం, అదేవిధంగా అన్నదమ్ములు తనని చంపడం, ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. కాబట్టి జిల్లా ఎస్పీ కూడా సీరియస్ గా తీసుకుని తన విజయనగరం నుంచి గరివిడి చేరుకుని అక్కడికి ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి స్థాయిలో తన బృందంతో అయితే దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అదేవిధంగా అఖిల పరిస్థితి మాత్రం ప్రస్తుతం నిలకడగా ఉంది. 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచినట్లయితే డాక్టర్లు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా బాధితురాల కుటుంబ సభ్యులు కూడా పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. మరోవైపు ఎస్పీ వకుల్ జిందాల్ కూడా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా ఈ విషయాల్ని ఒక డిఎస్పీతో అక్కడ లోకల్ పోలీస్ తో
ట్యాకిల్ చేసే పరిస్థితి. కానీ ఒక జిల్లా ఎస్పీ అక్కడికి వెళ్ళడం కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఇట్టి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితులు కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది ప్రసన్న. అయితే శివశంకర్, ఈ ఘటనకు సంబంధించి మీరు యువతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడారో, అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు? గతంలో ఎప్పుడైనా అంటే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ వాళ్ళకి ఏమైనా తెలుసా? అయితే అఖిలని హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాత కొంత ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అమ్మాయి కొంత స్పృహ అయితే రావడం జరిగింది. స్పృహ వచ్చిన తర్వాత విజయనగరం పోలీసులు, విజయనగరం 1 టౌన్ సిఐ అఖిలతో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి. అయితే తను చెప్పింది ఏంటంటే, పొడిచినప్పుడు ఎవరైతే దున్నడు యొక్క మాస్క్ తీయడానికి ప్రయత్నించాడో తను గ్రామంలో ఉన్నటువంటి తను అంటే ఎవరైతే అఖిల ఉందో అఖిల్ని చెల్లిగా పిలుస్తారనమాట. ఆదిబాబు అనే వ్యక్తి నన్ను ఒక చెల్లిగా భావించి అతనే నా మీద దాడి చేశాడు, నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను, ఆయనే చూసాడైతే అఖిల్ అయితే మాత్రం ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. అయితే అంతకుముందు కుటుంబ సభ్యులు మాత్రం మాకు ఎవరి మీద అనుమానం లేదు, ఎందుకంటే ఇంతవరకు అటువంటి ఘటన జరగలేదు, అఖిల్ మీద కూడా ఇప్పుడు తల్లిదండ్రులకు అనుమానం రాలేదు, అదేవిధంగా అఖిల్ కూడా ఎవరు కూడా వెంటపడలేదు ఇంతవరకు కూడా ప్రేమ వ్యవహారం. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద అనుమానం రాలేదు. అయితే ఆదిబాబు అనే వ్యక్తి మాత్రం కొంత డబ్బు వ్యవహారంలోని ఘటన చేసినట్టయితే మాత్రం కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇంతవరకు కూడా ఏమీ తెలియదు అన్నట్లే ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.